అందరికి ప్రైజ్లాడండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. వాక్యం చెలవిస్తుంది మత్తయి 5:13లో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందదు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిను కానీ మరి దేనికి పనికిరాదు కదండి. అన్నియేసుడు నన్నేసుడు అంది ఉప్పు. కూర ఎంతో కమ్మగా వండుతాము కానీ అందులో ఉప్పు వేయకపోతే ఆ యొక్క కూర వేస్ట్ బయట పడవేయబడుతుంది, తొక్కబడుతుంది కదా. మన జీవితాలు కూడా అంతే. ఉప్పు అనే వాక్యము, ఉప్పు రుచిగల వాక్యం మనలో లేకపోతే మనము కూడా బయట పారవేయబడి మరి యొక్క ఎందుకు విలువలేని వారిగా మనము ఉంటాము. కాబట్టి మనము ఉప్పును పోల్చాడు మనల్ని దేవుడు. కాబట్టి ఉప్పు నిస్సారమైతే అది తొక్కబడుతుంది. అలాగే మరి ద్రాక్షవల్లి నేను తీగల మీరు నాలో అట్టగట్టబడి మీరు ఫలించకపోతే దాన్ని కాల్చివేసి బయట పారవేయబడినప్పుడు తొక్కబడుతుందని వాక్యం చెలవిస్తుంది. మరి ఉప్పు నిస్సారమైనది అయితే ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వంటిది, అగ్ని వలన కలుగును. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని అంటే దేవుని వాక్యము, దేవుడు ఆయన ద్వారానే మనకి సారం కలుగుతుంది. వాక్యం ద్వారానే సారం కలుగుతుంది కానీ వేరే వేరే మాటల ద్వారా మనకి సారం కలదు. మరి ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? నిజమే కదా. మన జీవితంలో సారం లేకపోతే దేని వలన మనకి విలువ యోగ్యత ఉంటుంది? లేదు కదా. దేవుని వాక్యం మనలో ఉంటేనే అది సారముగా ఉంటుంది. కాబట్టి మరి మీరు ఉప్పు సారము కలిగి గలవారై ఉండుడని, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పాను. మరి మనం ఉప్పు సారము కలిగి ఒకరినొకరిని హెచ్చించుకుంటూ ఖండించుకుంటూ ఒకరినొకరిని ఉత్తేజపరుస్తూ ఒకరిని ఉప్పు సారం గల వాక్యంలో నడిపిస్తూ సమాధానం కలిగి మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వాక్యము దేవుడు మనకి ఇచ్చినందుకు యేసయ్యకు వందనాలు. మరి ఉప్పు నిస్సారమైతే తొక్కబడుతుంది. వాక్యము ద్రాక్షవల్లిలో మరి తీగ అది ఫలించకపోతే ఆ యొక్క తీగన కొట్టివేయబడి మరి బయట పారవేయబడి కాల్చబడుతుంది, తొక్కవేయబడుతుంది. మన జీవితాలు కూడా అంటే దేవుళ్ళు అడ్డుకట్టబడి ఉండకపోతే మన జీవితాలు కూడా బయట పారవేయబడి వారుగాను విలువలేని వారుగాను చీకటి బ్రతుకులుగాను పనికిమాలిన వారుగా మనం ఉంటాము. కాబట్టి మరి ఉప్పు సారమైంది కాబట్టి ఉప్పుతో పోల్చాడు, వాక్యంతో పోల్చాడు, అగ్నితో పోల్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని మనము మరి ఉందాం. పరిశుద్ధాత్మ అంటే జీవవాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడిని మనము పొందుకొని ఆ అగ్నిలాగా మనం జీవించాలని ఒకరినొకరిని హెచ్చరించుకోవాలని ఈ వాక్యం చెలవిస్తుంది. ఈ రీతిగా మనం జీవిందామే. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.